విశాఖ ఆర్డీఓ శ్రీలేఖకు హైకోర్టులో చుక్కెదురైంది. లీడర్ ఎడిటర్ వివి రమణమూర్తికి శ్రీలేఖ ఇచ్చిన వారెంట్ నోటీసును మంగళవారం హైకోర్టు సస్పెండ్ చేసింది. 3 వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఈ విషయమై ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్డీఓ శ్రీలేఖ తీరుకు వ్యతిరేకంగా లీడర్ ఎడిటర్ రమణమూర్తి కోర్టును ఆశ్రయించారు. విశాఖ ఆర్డీఓ ఈ నెల 13న ఇచ్చిన నోటీసులో తన ముందు లీడర్ ఎడిటర్ హాజరు కావాలంటూ వారెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, సమాచార పౌర సంబంధాల శాఖకు, రెవెన్యూ అధికారులతో పాటు శ్రీలేఖకు కూడా నోటీసులు పంపింది. లీడర్ ఎడిటర్ దాఖలు చేసిన పిటిషన్ను విన్న జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు 3 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించారు. ఆర్డీఓ జారీ చేసిన నోటీసులో ఐపీసీ సెక్షన్ 505ను ఉటంకించారని, ప్రస్తుతం ఐపీసీ స్థానంలో బీఎన్ఎస్ వచ్చిందంటూ లీడర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. పైగా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఈ నోటీసు ఇచ్చినట్టు పేర్కొన్నారని తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం ఆర్డీఓలకు ఎస్డీఎం బాధ్యతలిస్తూ ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా అలాంటి నోటిఫికేషన్ ఏమీ రాలేదని స్పష్టం చేశారు.